హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయ్ టెక్ న్యూ. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే సామ్సంగ్ గెలాక్సీ A72 ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ కోసం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి పంచోల్ డిస్ప్లే డిజైన్ ఏదో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లో రెక్టాంగులర్ బాక్స్లో మనకి 4 కెమెరాస్ని అయితే ప్లేస్ చేశారు. వెర్టికల్గా వచ్చేసి ఫ్రెండ్స్ డిజైన్ వచ్చేసి మనకి సామ్సంగ్ గెలాక్సీ A72 యొక్క డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇదే గ్లాస్ అనేది మెన్షన్ అయితే చేయలేదు. బ్యాక్ సైడ్ బాడీ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయితే వస్తుంది. ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 198 గ్రామ్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ ఫోన్లో మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.7 ఇంచెస్ అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 393 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ మనకి One UI 3.0 అయితే వస్తుంది. ఇంకా అలాగే ఈ ఫోన్లో యూజ్ చేసిన చిప్సెట్ చూసుకున్నట్లయితే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్, లేకపోతే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్. ఈ 2 ప్రాసెసర్లో మనకి ఏదో ఒక ప్రాసెసర్ అయితే ఈ ఫోన్లో అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఫోన్ మనకి 5G సపోర్టెడ్ ఫోన్ అని మనకి సామ్సంగ్ మొబైల్ కంపెనీ అయితే చెప్తుంది. ఈ ఫోన్లో మనం ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి మనకి 6GB లేకపోతే 8GB తేడా వస్తుంది. రోమ్ వచ్చేసి 128GB. యూఎఫ్ఎస్ స్టోరేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 3.0 అయితే వస్తుంది. ఇంకా అలాగే ఎక్స్పాండబుల్ ఆప్షన్ 1 TB వరకు అయితే చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ ఫోన్లో బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే ఇంకా మనకి కన్ఫర్మ్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇది మనకి 5000 mAh బ్యాటరీతోనే లేకపోతే 6000 mAh బ్యాటరీతోనే వస్తుంది. విత్ మనకి 20 వాట్స్ అయినా 25 వాట్స్కైనా సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ వచ్చేసి. మెయిన్ కెమెరాస్ రేస్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, దీని అపర్చర్ 1.8 అయితే వస్తుంది. ఇంకా అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపర్చర్ 2.2 అయితే వస్తుంది. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, దీని అపర్చర్ 2.4 అయితే వస్తుంది. 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, దీని అపర్చర్ 2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో మనకి 30 fps రికార్డ్ చేస్తుంది. 1080pలో 30 fps, 60 fps, 120 fps రికార్డ్ చేస్తుంది. ఇందులో వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుందని మనకి సామ్సంగ్ మొబైల్ కంపెనీ అయితే చెప్తుంది. ఇంకా అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి 32 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేశారు. దీని అపర్చర్ 2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4Kలో 30 fps రికార్డ్ చేస్తుంది. 1080pలో 30 fps రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి 1080pలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనం నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే 5G, 4G, 3G, 2Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే ఈ ఫోన్లో మనము కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే వస్తుంది. FM రేడియో కూడా ఉంటుంది, NFC సపోర్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫోన్లో వచ్చేసి. ఇంకా అలాగే స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి లౌడ్ స్పీకర్స్ని అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్, మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే ఫేస్ ID కూడా ఉంటుంది. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫ్రెండ్స్. ఇంకా ఈ ఫోన్ యొక్క కలర్స్ చూసుకున్నట్లయితే మనకి బ్లూ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. వారంటీ వచ్చేసి 1 year వరకు అయితే ఇస్తున్నారు. ఈ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే అండర్ 30,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఇండియాలో అయితే అఫీషియల్గా అయితే లాంచ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ ఫోన్ అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇండియాలో లాంచ్ చేస్తే మనకి అమెజాన్ ఇంకా అలాగే ఫ్లిప్కార్ట్లోకి అయితే అవైలబిలిటీలోకి అయితే తెస్తారు ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఆఫ్లైన్ మార్కెట్స్ ఉంటాయి కదా మనకి, అందులో కూడా అవైలబిలిటీకి అయితే తెస్తారు ఫ్రెండ్స్ ఈ ఫోన్స్ వచ్చేసి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు సామ్సంగ్ గెలాక్సీ A72 ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ కోసం అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.